వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎలా ప్రిపేర్ కావాలి, గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు మొదలైన విషయాలు మీరు అవగాహన చేసుకుంటారు. ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఒక ముఖ్యమైన చాప్టర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం తెలుగులో. దీన్ని శబ్దపరంగా ఈ పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సనో అనే ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. దీని అర్థం మాస్క్, ముసుగు అని అర్థం. మీకు తెలుసు, కరోనా సీజన్లో చాలామంది మాస్క్ ధరిస్తున్నారు. అంటే శబ్దపరంగా పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సనో అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. పర్సనో అంటే మాస్క్, బాహ్య రూపానికి సంబంధించింది. మరి ప్రాచీన గ్రీకు కళాకారులు ఒక నాటకం వేసేటప్పుడు ఆ పాత్ర స్వభావాన్ని వ్యక్తం చేయడం కోసం మాస్క్ ధరించేవారు. అందుకే ఇప్పటికి కూడా ఒక లేమెన్, సైకాలజీ పట్ల అవగాహన లేని వ్యక్తి పర్సనాలిటీ అంటే అది బాహ్యంగా ఎక్స్టర్నల్గా కనిపించే బ్యూటీ, అందం అనుకుంటారు, లేక మజిల్ పవర్, శారీరక దారుఢ్యం అని భావిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక 8 ప్యాక్ 6 ప్యాక్ ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆయన పర్సనాలిటీ బాగుంది అంటాం. ఇక్కడ మాస్క్ అంటే ఎక్స్టర్నల్ బాడీని బట్టి పర్సనాలిటీని మనం చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక అందమైన హీరోయిన్ కానీ హీరో కానీ మీరు చూసినప్పుడు వారి పర్సనాలిటీ బాగుంది అంటాం. ఇక్కడ ఎక్స్టర్నల్, బాహ్యపరమైన మూర్తిమత్వాన్ని మనం అందంతో పోలుస్తున్నాం. ఈ పర్సనాలిటీని వివరించడం కోసం చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అదేవిధంగా పర్సనాలిటీని అసెస్ చేయడం కోసం కూడా చాలా పరీక్షలు ఉన్నాయి. ఈరోజు క్లాస్లో పర్సనాలిటీని అసెస్ చేసేటువంటి ఒక ప్రక్షేపక పరీక్ష, ప్రొజెక్టివ్ టెక్నిక్ మనం తెలుసుకుందాం. హెర్మన్ రోషాక్ స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆయన రూపొందించిన పరీక్ష పేరే ఇంక్ బ్లాట్ టెస్ట్, సిరా మరకల పరీక్ష. మీకు తెలుసు, ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి యొక్క నిజమైన మూర్తిమత్వం అతని అచేతనం అనేటువంటి మనసులో ఉంటుంది. సో ఫ్రాయిడ్ మనసును 3 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి కాన్షియస్, 2 సబ్ కాన్షియస్, 3 అన్కాన్షియస్. కాన్షియస్ అంటే చేతనం, కంట్రోల్డ్ బై వన్ సెల్ఫ్, మనల్ని మనం నియంత్రించుకున్న మానసిక స్థితి కాన్షియస్. సో వ్యక్తి కాన్షియస్లో ఉన్నప్పుడు అతని నిజమైన పర్సనాలిటీ మనం చెప్పలేం. తర్వాత ఫ్రాయిడ్ చాలా బలంగా నమ్మేటువంటి మనసు అన్కాన్షియస్. ఈ అన్కాన్షియస్, అచేతనం అంటే నాట్ కంట్రోల్ బై వన్ సెల్ఫ్. ఈ అచేతనమైనటువంటి మనసులో చాలా అనుభవాలు ఉంటాయి. బాల్యం నాటి అనుభవాలు, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, బిటర్ ఎక్స్పీరియన్సెస్, చేదు అనుభవాలు, థింగ్స్ విచ్ వీ డోంట్ లైక్, మనకి ఇష్టం లేని విషయాలు, రెప్రెస్డ్ ఎక్స్పీరియన్సెస్, దమనం చేయబడ్డ అనుభవాలు, తీరని కోరికలు, వాంఛలు, ఇవన్నీ కూడా అచేతనమైన మనసులో ఉంటాయి. అవి మన ఎక్స్టర్నల్ పర్సనాలిటీని అప్పుడప్పుడు ప్రభావితం చేస్తుంటాయి. స్లిప్ ఆఫ్ టంగ్, నోరు జారడం ద్వారా, స్లిప్ ఆఫ్ పెన్, రాయడంలో పొరపాట్లు, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఈ అచేతనంలో ఉండేటువంటి అనుభవాలను అప్పుడప్పుడు మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. వీటితో పాటు సైకాలజీలో ఈ అన్కాన్షియస్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం కోసం హెర్మన్ రోషాక్ ఒక ప్రామాణికమైన పరీక్షను డెవలప్ చేశాడు. దాని పేరే ఇంక్ బ్లాట్ టెస్ట్. రోషాక్ రూపొందించిన ఈ ఇంక్ బ్లాట్ టెస్ట్లో 10 కార్డ్స్ ఉంటాయి, 10 సిరా మరకలు ఉంటాయి. ఈ సిరా మరకలు సిమెట్రికల్గా ఒక సౌష్టవ రూపంలో ఉంటాయి. పర్సనాలిటీ పరీక్షించబడే వ్యక్తి ఆ సిరా మరకలను చూడాలి. ఆ ఇంక్ బ్లాట్స్ను ఏ దిక్కు నుంచైనా చూడవచ్చు. అవి తనకు ఏ విధంగా కనపడుతున్నాయో మరి ఎక్స్ప్రెస్ చేయాలి. కనుక ఆ సబ్జెక్ట్ యొక్క, ప్రయోజని యొక్క ప్రతిస్పందనలను సైకాలజిస్ట్ నోట్ చేసుకొని
అతని యొక్క అచేతనమైన మూర్తిమత్వాన్ని, అన్కాన్షియస్ పర్సనాలిటీని అసెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం 2 బిట్స్. మొదటిది శిరామరకల పరీక్ష రూపొందించింది ఎవరంటే హెర్మన్ రోషాక్. శిరామరకల పరీక్ష పర్సనాలిటీకి సంబంధించి ఏ రకమైన పరీక్ష? అది ప్రొజెక్టివ్ టెక్నికా, నాన్ ప్రొజెక్టివ్ టెక్నికా? ప్రొజెక్టివ్ టెక్నిక్. ఏంటి రెండింటి మధ్యలో డిఫరెన్సెస్? ప్రొజెక్టివ్ అంటే వ్యక్తి తనలో ఉండే భావాలు, తనలో ఉండేటువంటి అనుభూతులను బాహ్యంగా ఉండే ఈ ఇంక్ బ్లాట్స్కు మరి కొన్ని పిక్చర్స్కు ఆపాదించడం. ప్రొజెక్షన్, ప్రక్షేపణం. వ్యక్తి తన భావాలు, తన ఆలోచనలు, తన అనుభవాలు మరి వేరే బొమ్మలకు ఆపాదిస్తే దాన్ని ప్రొజెక్షన్ అంటాం. సో ఈ ప్రొజెక్టివ్ టెక్నిక్స్లో ఒక టెక్నిక్ ఇంక్ బ్లాక్ టెస్ట్. దీనిని రూపొందించినది హెర్మన్ రోషాక్. నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనర్, పర్సనాలిటీ ఇన్వెంటరీ, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్స్, ఇవన్నీ కూడా అచేతన ప్రవర్తనను, అన్కాన్షియస్ బిహేవియర్ను మెజర్ చేయలేము. ఇప్పుడు చెప్పుకున్నాం హెర్మన్ రోషాక్ రూపొందించిన ఈ ఇంక్ బ్లాక్ టెస్ట్లో 10 కార్డ్స్ ఉంటాయి. మరి ఈ కార్డ్స్ను ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి చూసి తన ప్రతిస్పందనలు, రెస్పాన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రెస్పాన్సెస్ను మెజర్ చేయడం కోసం కొన్ని అంశాలు ఉన్నాయి, అవి చూద్దాం. మొదటిది స్థానం, లొకేషన్. ఈ లొకేషన్కి సంబంధించి ఈ కార్డ్స్ చూస్తున్న వ్యక్తి పూర్తి బొమ్మ, హోల్ రెస్పాన్స్ చూస్తున్నాడా? ఒకవేళ పూర్తి బొమ్మను చూస్తే అది W అనేటువంటి అక్షరంతో రాసుకోవాలి. ఈ శిరామరకలో లార్జ్ డీటెయిల్స్, పెద్ద భాగం మాత్రమే చూస్తున్నాడా? ఒకవేళ పెద్ద భాగం మాత్రమే చూస్తే క్యాపిటల్ D రాసుకోవాలి. స్మాల్ డీటెయిల్స్, ఒకవేళ చిన్న భాగం మాత్రమే చూస్తున్నాడా, పెద్ద భాగం కాకుండా అంటే ఇక్కడ స్మాల్ d రాసుకోవాలి. లేదు స్పేస్ రెస్పాన్స్ మాత్రమే చూస్తున్నాడంటే, ఖాళీ భాగాన్ని మాత్రమే చూస్తున్నాడంటే S రాసుకోవాలి. ఈ రోషాక్ శిరామరకల పరీక్షలో ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని అసెస్ చేసేటప్పుడు ఈ 4 డైమెన్షన్స్ ఆధారంగా అతని మూర్తిమత్వాన్ని చెప్పడం జరుగుతుంది. దాంట్లో మొదటి డైమెన్షన్ లొకేషన్, స్థానంకు సంబంధించి చూడండి. ఇక్కడ W అంటే పూర్తి బొమ్మ, S అంటే స్పేస్, S ఫర్ స్పేస్, స్పేస్ రెస్పాన్స్. ఈ 2 గుర్తుకు పెట్టుకుంటే ఇక్కడ క్యాపిటల్ D, స్మాల్ d గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా లొకేషన్కి సంబంధించినవి. సింపుల్. W అంటే హోల్ రెస్పాన్స్, పూర్తి బొమ్మ. S అంటే స్పేస్ రెస్పాన్స్, ఖాళీ భాగం. ఇక్కడ క్యాపిటల్ D అంటే క్యాపిటల్ D పెద్ద అక్షరం కాబట్టి లార్జ్ డీటెయిల్, స్మాల్ d చిన్న అక్షరం కాబట్టి స్మాల్ డీటెయిల్స్, పెద్ద భాగము చిన్న భాగం. ఈ వీడియో పదే పదే రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటే ఈ శిరామరకల పరీక్ష హెర్మన్ రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ పైన ఎటువంటి బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. వ్యక్తి మూర్తిమత్వాన్ని అసెస్ చేయడంలో రెండవ అంశం కంటెంట్. అంటే ఆ శిరామరకలలో ఏ కంటెంట్ చూస్తున్నాడు? హెచ్ అంటే మానవ రూపం, హ్యూమన్ ఫామ్. హెచ్ ఫర్ హ్యూమన్ ఫామ్, ఏ ఫర్ యానిమల్ ఫామ్. ఒకవేళ ఆ శిరామరకలలో అతనికి ఒక జంతు రూపం కనపడుతుందని ఎక్స్ప్రెస్ చేస్తే అది మనం ఏ అనే లెటర్ కింద రాసుకుంటాం, జంతు రూపం. లేదు మానవ భాగం మాత్రమే కనపడింది శిరామరకలలో, ఒక చెయ్యి కానీ, కన్ను కానీ, ముక్కు కానీ, తల కానీ, ఆ మానవ భాగాన్ని మనం HD అనేటువంటి అక్షరాల కింద రాస్తాం, హ్యూమన్ డీటెయిల్స్. ఒకవేళ ఆ శిరామరకలలో జంతు భాగాన్ని మాత్రమే చూస్తున్నాడంటే AD కింద రాసుకుంటాం, జంతు భాగం. ఈ 4 కరెక్ట్గా 1 మినిట్లో మీరు నేర్చుకోవచ్చు. హెచ్ అంటే హ్యూమన్ ఫామ్, ఏ అంటే యానిమల్ ఫామ్, HD అంటే హ్యూమన్ డీటెయిల్స్ మానవ భాగం, AD అంటే యానిమల్ డీటెయిల్స్ జంతు భాగం. ఇక్కడ నో అని గుర్తుపెట్టుకోండి. N అంటే ప్రకృతి ఆకారాలు, న్యాచురల్ ఆబ్జెక్ట్స్. O అంటే ప్రాణరహితమైనవి, ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. చూడండి, సహజమైనటువంటి దృశ్యాలు శిరామరకలలో చూస్తే అది N అనే అక్షరం కింద మనం రాసుకోవాలి, ప్రకృతి ఆకారాలు. దీని ఇంటర్ప్రిటేషన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోకుండా కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు చెప్తున్నాను. O అంటే మరి ఏదైనా ఆబ్జెక్ట్స్, వస్తువులను గురించి ఆ శిరామరకలలో చూస్తే వాటిని మనం O అనే అక్షరం కింద రాసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 డైమెన్షన్స్ చెప్పుకున్నాం. మొదటిది లొకేషన్, స్థానం. దీన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే హోల్ రెస్పాన్స్ అంటే పూర్తి బొమ్మ, స్పేస్ రెస్పాన్స్ అంటే ఖాళీ భాగం.
ఆ తర్వాత ఈ రెండు ఒక జత కింద గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ డి స్మాల్ డి. ఇదంతా కూడా స్థానం అనే అంశం కింద మనం వ్యాఖ్యానించవలసిన అంశాలు. రెండు కంటెంట్ కింద ఈ అంశాలు ఉంటాయి, హెచ్ఏ, హెచ్డిఏడి, ఎన్ అండ్ ఓ. ఈ 4 ఒక జతగా గుర్తుకుపెట్టుకోండి. హెచ్ అంటే మానవ రూపం, హ్యూమన్ ఫామ్. ఏ అంటే జంతు రూపం, యానిమల్ ఫామ్. హెచ్డి అంటే హ్యూమన్ డీటెయిల్స్. ఏడి అంటే యానిమల్ డీటెయిల్స్. ఇక్కడ నో అనే ఒక కోడ్ పెట్టుకుంటే, ఎన్ ఫర్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, ప్రకృతి ఆకారాలు. ఓ అంటే ఇన్యానిమేటెడ్ థింగ్స్. ఎప్పుడైనా బిట్ ఈ విధంగా కూడా అడుగుతాడు. రోషాక్ స్థిరామరకల పరీక్షల్లో ఒక లెటర్ ఇచ్చి దాని అర్థం అని అడుగుతాడు. ఇక్కడ మొత్తం 4 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత థర్డ్ డైమెన్షన్ ఏంటంటే నిర్ణాయకాలు, డిటర్మినెంట్స్. ఇక్కడ ఎఫ్ అంటే ఆకారం, ఫామ్. సి ఫర్ కలర్, రంగు. కే ఫర్ తేలిక రంగు గల ప్రదేశాలు, షేడింగ్. ఇది ఒక్కటే అంతో ఇంతో కష్టంగా ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఫామ్ అని గుర్తుపెట్టుకోండి, ఆకారం. సి అంటే కలర్, రంగు. ఎం అంటే మూమెంట్స్, కదలికలు. ఇవన్నీ కూడా డిటర్మినెంట్స్, నిర్ణాయకాల కిందకు వచ్చేటువంటి అంశాలు. ఇక్కడ కేఎఫ్సి చికెన్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. కే అంటే షేడింగ్, ఎఫ్ అంటే ఫామ్, సి అంటే రంగ్. కేఎఫ్సి అంటే అక్కడ ఇందులో చికెన్ తినడానికి మనకు కదలికలు ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైనా కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలంటే చాలా అన్యూజువల్గా గుర్తుంచుకోవాలి. అసాధారణంగా ఉండే అంశాలే మన బ్రెయిన్ బాగా గుర్తుంచుకుంటుంది, సాధారణంగా కనపడేవి గుర్తుంచుకోదు. కనుక ఇక్కడ కేఎఫ్సి అని గుర్తుపెట్టుకొని మూమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో నిర్ణాయకాలు, డిటర్మినెంట్స్కు సంబంధించినవి కేఎఫ్సి మూమెంట్స్. కే అంటే షేడింగ్, ఎఫ్ అంటే ఫామ్, ఆకారం. సి అంటే రంగు, కలర్. ఎం అంటే కదలికలు, మూమెంట్స్. మనం చెప్పుకుంటూ ఉన్నాం, రోషాక్ స్థిరామరకల పరీక్షను విశ్లేషణ చేసేటప్పుడు 4 ముఖ్యమైన అంశాలు గమనిస్తాం. 4వది మౌలికాలు, ఒరిజినాలిటీ. ఇక్కడ 2 అంశాలు ఉంటాయి, స్వంత అభిప్రాయాలు, ఒరిజినల్ రెస్పాన్సెస్. సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు, పాపులర్ రెస్పాన్సెస్. ఉదాహరణకు ఒక స్థిరామరకల కార్డును మనం కొన్ని 100 మందికి చూపినప్పుడు అందరూ కూడా ఆ స్థిరామరక ఇంక్ బ్లాట్కి సంబంధించి ఒకే అభిప్రాయం చెప్తున్నారు అనుకుందాం. అది ఒక పక్షి మాదిరి కనపడుతుందని చాలామంది చెప్తే అది సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు, పాపులర్ రెస్పాన్సెస్. అట్లా కాకుండా అందరూ చెప్పిన విధంగా కాకుండా ఒక వ్యక్తి ఒక స్థిరామరకను భిన్నంగా గ్రహిస్తే, భిన్నంగా పర్సీవ్ చేసుకుంటే అది ఒరిజినల్ రెస్పాన్స్. సాధారణంగా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మొత్తం 10 కార్డ్స్లో ఎక్కువగా ఒరిజినల్ రెస్పాన్సెస్, సొంత అభిప్రాయాలు ఆ కార్డ్స్కు సంబంధించి వస్తే అతని పర్సనాలిటీ చాలా భిన్నంగా ఉంటుంది మిగతా వారితో పోల్చుకుంటూ. చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం పర్సనాలిటీని అసెస్ చేసే ఒక ప్రొజెక్టివ్ టెక్నిక్, రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్. దీనిని రూపొందించినది హెర్మన్ రోషాక్. ఇందులో 10 కార్డ్స్ ఉంటాయి. ఆ 10 కార్డ్స్ను మనం ఒక వ్యక్తికి చూపించేటప్పుడు అతని పర్సనాలిటీ అసెస్ చేసే క్రమంలో అతని అభిప్రాయాలను, అతని ప్రతిస్పందనలను ఈ విధంగా కోడ్స్ రూపంలో రాసుకుంటాం. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. మొదటిది లొకేషన్కి సంబంధించి 4 అంశాలు, డబ్ల్యూఎస్, క్యాపిటల్ డి, స్మాల్ డి. వీటి యొక్క అర్థాన్ని వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకోండి. కంటెంట్కి సంబంధించి దాదాపుగా 6 అంశాలు ఉన్నాయి. హెచ్ఏ, హెచ్డిఏడి, నో అని గుర్తుపెట్టుకోండి, ఎన్ అండ్ ఓ. వాటి అర్థాన్ని మీరు గ్రహించండి. అదేవిధంగా నిర్ణయాకాలకు సంబంధించి, డిటర్మినెంట్స్కి సంబంధించి 4 అంశాలు ఉన్నాయి. దానికి ఒక కోడ్, మీరు ఎప్పుడైనా కోడ్ టీచర్ చెప్పకూడదు. కోడ్ షుడ్ బి ప్రిపేర్డ్ బై ద స్టూడెంట్స్. ద కోడ్ షుడ్ బి అన్యూజువల్. ఎప్పుడైనా షార్ట్ కట్స్ చెప్పేటప్పుడు, కొండ గుర్తులు చెప్పేటప్పుడు కాబోయే టీచర్స్గా, ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్గా గుర్తుంచుకోండి, కోడ్ స్టూడెంట్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే అతను సులభంగా గుర్తుంచుకుంటాడు కాబట్టి. కనుక ఇక్కడ నేను చెప్పిన కోడ్ ఏంటంటే కేఎఫ్సి మూమెంట్స్. కే అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, తేలిక రంగు గల ప్రదేశాలు, షేడింగ్. ఎఫ్ అంటే ఫామ్, ఆకారం. సి అంటే రంగు, కలర్. ఎం అంటే మూమెంట్స్. సరే, వీటి అర్థం ఏంటి? ఒక వ్యక్తి స్థిరామరకలలో కదులుతున్న దృశ్యాన్ని కానీ, కదులుతున్న వ్యక్తులను కానీ,
కదులుతున్న జంతువులను కానీ చూస్తే అతనిలో సోషబిలిటీ, సాంఘిక సంబంధాలు ఎక్కువగా ఉండే ఒక ఎక్స్ట్రావర్ట్గా, బహిర్వర్తనుడిగా మనం గమనించవచ్చు. అది ఇంటర్ప్రిటేషన్ పార్ట్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి 4 అంశాలకు సంబంధించిన టెక్నికల్ వర్డ్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పాను, రోషాక్ శిరామరకల పరీక్షల్లో 10 కార్డులు ఉంటాయి. ప్రతి కార్డును ప్రయోజకుడికి చూపినప్పుడు, సబ్జెక్టుకు చూపినప్పుడు అతను ఏ విధంగా వాటిని గ్రహిస్తున్నాడు, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో ఈ లెటర్స్ రూపంలో మనం రాసుకోవాలి. దాని ఇంటర్ప్రిటేషన్ ఆధారంగా అతని మూర్తిమత్వం ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, డీవియేటెడ్ పర్సనాలిటీ లేక స్ప్లిటెడ్ పర్సనాలిటీ అని మనం చెప్పవచ్చు. సో ఈ టాపిక్ పైన గతంలో ఒక ప్రశ్న అడిగారు, గమనించండి. ఇక్కడ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ పేపర్లో మంచి మార్కులు సాధించాలంటే మొదట క్లాస్ వినాలి, ఆ క్లాస్కు సంబంధించిన కాన్సెప్ట్ వైజ్ నోట్స్ రాసుకోవాలి, ఆ నోట్స్ ఆధారంగా గత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ చేయాలి. సింపుల్. ఎంసీక్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి అభ్యర్థి, డిప్యూటీ ఈఓ జాబ్ సాధించాలనుకున్న అభ్యర్థి, హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ జాబ్ సాధించాలనుకున్న వ్యక్తి, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలనుకున్న వ్యక్తి గత ప్రశ్నపత్రాలను బాగా అవగాహన చేసుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఈ డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్ వాటికి సంబంధించినటువంటి మీనింగ్ ఇచ్చాడు. వాటిని ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా మ్యాచింగ్ టైప్ మనం ఆన్సర్ చేసేటప్పుడు తెలిసిన అంశాలు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటెంట్, విషయం కింద 6 అంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమున్నాయి అక్కడ మనం? హ్యూమన్ ఫామ్, యానిమల్ ఫామ్, ఇవి ఈ యొక్క కంటెంట్కి సంబంధించినవి. కనుక ఇక్కడ సికి 2 ఎక్కడ ఉంది? సికి 2 ఉంది. కనుక ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంటుంది. కనుక ఈ రెండింటిని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సింపుల్. ఎప్పుడైనా ఆన్సర్ చేసేటప్పుడు తెలిసిన అంశం ఆధారంగా తెలియని అంశాన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బి డిటర్మినెంట్స్, నిర్ణయకాలు. ఈ డిటర్మినెంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడున్నాయంటే ఇక్కడ గమనించండి మీరు. షేప్, కలర్, షేడింగ్. కనుక బి 4కు సంబంధించింది. కనుక ఇది కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఏ అవుతుంది. మిగతావి కూడా మనం గమనిద్దాం. ఇక్కడ ఏ లొకేషన్ చూడండి, ఇక్కడ పార్ట్ ఆఫ్ ద బ్లాట్, ద సెలెక్టెడ్ ఏరియా. ఈ లొకేషన్ స్థానంకు సంబంధించి మనం చెప్పుకున్నాం. డబ్ల్యూ హోల్ బ్లాటా, క్యాపిటల్ డి లార్జ్ డీటెయిల్స్ పెద్ద భాగమా, స్మాల్ డి చిన్న భాగమా, ఎస్ స్పేస్ రెస్పాన్సా. కనుక ఇక్కడ ఏకి 3 ఆన్సర్. నెక్స్ట్ డి ఉంది ఇక్కడ, పాపులర్స్ అండ్ ఒరిజినాలిటీ. సో ఈ రెస్పాన్స్, వ్యక్తి ఇచ్చిన రెస్పాన్స్ అది పాపులర్ రెస్పాన్సా లేక ఒరిజినల్ రెస్పాన్సా? సాధారణంగా చెప్పే అభిప్రాయమా, సొంత అభిప్రాయమా? మరి ఒక శిరామరక చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందిలో 80 మంది వారికి ఒకే విధంగా అది ఒక ఎగురుతున్న పక్షి మాదిరి ఆ శిరామరక కనపడవచ్చు. కానీ ఒకరిద్దరు మాత్రం దాన్ని వేరేగా గ్రహిస్తే అది ఒరిజినల్ రెస్పాన్స్. కనుక ఈ ఒరిజినల్ రెస్పాన్సెస్ ఎక్కువగా చెప్తే, పాపులర్ రెస్పాన్సెస్ చాలా తక్కువగా ఉంటే, అందరికీ కనిపించే విధంగా ఆ శిరామరకలు ఒక వ్యక్తికి కనిపించకపోతే ఆ వ్యక్తి మూర్తిమత్వం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అది ఇంటర్ప్రిటేషన్ పార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండే ఒక 4 డైమెన్షన్స్ను రైట్ సైడ్ ఉండేటువంటి అంశాలతో మనం జతపరిచినప్పుడు ఆన్సర్ అనేది ఏ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, నేను ఈ క్లాస్లో ఒక కాన్సెప్ట్ చెప్పాను. వాట్ ఈజ్ పర్సనాలిటీ? పర్సనాలిటీకి సంబంధించి సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీలో అన్కాన్షియస్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. ఈ అన్కాన్షియస్ బిహేవియర్ను అసెస్ చేయడంలో ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఉపయోగపడతాయి. ఆ ప్రొజెక్టివ్ టెక్నిక్స్లో ఒక టెక్నిక్ రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్. ఇది రూపొందించినది స్విట్జర్లాండ్ దేశానికి చెందిన హెర్మన్ రోషాక్. ఇందులో 10 కార్డ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ కార్డ్స్ చూసినప్పుడు వ్యక్తి యొక్క ప్రతిస్పందనలను నమోదు చేయడంలో 4 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రతి డైమెన్షన్లోని అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకొని ఈ ప్రశ్న మీరు ప్రాక్టీస్ చేస్తే రోషాక్ శిరామరకల పరీక్ష పైన ఎటువంటి ప్రశ్న అడిగినా ఆన్సర్ చేస్తారు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మీరు మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి. మీ బ్యాచ్మేట్స్కు ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి.